వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పాలిచెర్లపాడు గ్రామం ఎస్ఎస్ ఆర్కిడ్ ప్రైవేట్ లిమిటెడ్ కసమూరు రెసిడెన్స్ అనే పేరుతో 326 ప్లాట్లను అమ్మారు. నంబూరి శ్రీనివాసులు ఎండి అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. 2017వ సంవత్సరం నుంచి దశల వారీగా ప్లాట్లను ప్రజలకు అమ్మడం జరిగింది. తదుపరి 2022లో పెల్లూరు పెంచలయ్య, పెల్లూరు రమణయ్య, పెల్లూరు శ్రీహరి అనే వ్యక్తుల 326 ప్లాట్లను దున్నేశారు. మొత్తం 10 ఎకరాల 29 సెంట్ల భూమి ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు కొంతమంది ప్రెస్ మీట్లో మల్లి సీనయ్య, కోన రమణయ్య, తుమ్మ మునిరత్నం, గత్తుల పోలమ్మ, కోన ఇంద్రజిత్తు మొదలైన బాధితులు ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మీద గ్రామ, మండల, జిల్లాలోని అందరూ అధికారులు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వారి ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు. ఈ విషయం మీద జిల్లా అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేను కూలి పని చేసుకునేవాడిని. నేను పాలిచెర్లపాడు వెంకటాచలం మండలం పాలిచెర్లపాడులో ఎస్ఎస్ఆర్ లేఅవుట్లో కొన్ని ప్లాట్లు కొన్నాను. ఆ ప్లాట్ ఆపరేటర్ శ్రీ నంబూరి శ్రీనివాసరావు. అతను కేసీ రెసిడెన్సీ అని, కస్మూరి రెసిడెన్సీ అని ఒకటి ఏర్పాటు చేసి మా అందరికి ప్లాట్లు అమ్మాడు. అమ్మిన తర్వాత ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి రిజిస్టర్ పత్రాలు డాక్యుమెంట్స్ అన్నీ మా చేతికి వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ ప్లాట్ల మీద నేను ప్రైవేట్ బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాను. తర్వాత కొద్ది రోజులు 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ లోన్ తీరిన బట్ట మళ్ళీ మరుసటి లోన్ తీసుకునేదానికి నేను పోయినప్పుడు ఆ ఊరి గ్రామస్తులు మొత్తం చదువు చేసి వాళ్ళు పొలంగా పెట్టుకుంటున్నారు. ఏందని మేము అడిగితే ఆయన మాకు డబ్బు కట్టలేదు శ్రీనివాసరావు, మేము ఇట్టే చేస్తాం, ఏం చేసుకుంటారో చూసుకోకపోండి అంటున్నాడు. మేము ఎక్కువ తక్కువ మాట్లాడితే మెడకాయ మీద తలకాయ తీసేస్తామని పుత్తూరి రమణయ్య అనే అతను మమ్మల్ని హెచ్చరించాడు. మేము దీనికోసం కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు మాత్రం పోయి సిఏ గారికి, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి మెసేజ్ పంపించాడు. కానీ మేము సిఏ గారికి పోయినా కూడా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కూడా ఒక్కరు కూడా మా గురించి పట్టించుకోవడం లేదు. దీని గురించి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. అందరికీ తెలియాలా? ఇది మా బాధ. మేము కష్టపడి పైకి వచ్చినాము, రూపాయి కూడబెట్టుకొని ఈ ప్లాట్లు కొనుక్కున్నాం. ఈ నంబూరి శ్రీనివాసరావు అనేవాడు చాలా ఫ్రాడ్ చేశాడంట. కందలపాడులో ఒక ఇలాగనే ఫ్లాట్లు ఏర్పాటు చేసి కందలపాడులో కూడా ఇట్లనే ఫ్రాడ్ చేశాడు. తర్వాత దగదర్తిలో కూడా ఇలాగనే ఫ్రాడ్ చేశాడు. ఇప్పుడు హైదరాబాద్లో పోయి ఆయన ఫ్లాట్లు బిజినెస్ చేసుకుంటున్నాడు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేసి ఏదో సాగులు చెప్తున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా ఇదిగో అదిగో మేము వస్తున్నాను, నెలాఖరికి వస్తాను, ఇదిగో మార్చికి వస్తాను, లేకపోతే అని ఇదే మాటలు చెప్తున్నాడు. కానీ మాకు వచ్చి పరిష్కారం అతను చేయడం లేదు. ప్రభుత్వ అధికారులు, కింద స్థాయి అధికారులు మీరు ఏదో ఒక విధంగా మా పరిస్థితిని ప్రజల్లోకి తీసుకోపోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.